మిత్రులకు నమస్కారం. ఆర్థిక పరిస్థితి అతలాకుతలం తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులు లేవంటున్నాడు. రైతు భరోసా 2 ఎకరాలకి ఇచ్చిండు మొన్నటి వరకు. ఇప్పుడు మళ్ళా 30 తారీఖు రోజు రైతు భరోసా ఇస్తాని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రుణమాఫీ గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? డబ్బులు లేవా ప్రభుత్వం దగ్గర? రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాల్సిందే. చాలామందికి రుణమాఫీ కాలేదు, ఇది వాస్తవం. కొంతమంది ప్రజలు బాధపడుతున్నారు, మొండి బకాయిలు పడ్డాయి. గత ప్రభుత్వంలో చాలామందికి రుణమాఫీ చేయలేదు. ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తాని కొంతమందికే చేసిండ్రు. అప్పుడు ఎవరికైతే రుణమాఫీ అయ్యిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ వారికే రుణమాఫీ చేసిండ్రు. అప్పుడు ఎవరికి రుణమాఫీ కాలేదో ఇప్పుడు కూడా వాళ్ళకు రుణమాఫీ కాలేదు. అప్పుడు రుణమాఫీ కానందుకు మొండి బకాయిల కింద పడ్డాయి. ఇప్పుడు మొండి బకాయిల కింద పడ్డందుకు రుణమాఫీ కావట్లేదు. ఈ తప్పు ఎవరిది? కేసీఆర్ది. కేసీఆర్ చేసిన తప్పుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి శిక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. రైతులకు ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పుడు రుణమాఫీ చేసింటే అప్పుడు రెన్యువల్ చేసుకునేటోళ్ళు రెగ్యులరైజ్ ఉంటుండే, ఇప్పుడు రుణమాఫీ అవుతుండే. అప్పుడు రుణమాఫీ కాలేదు, ఇప్పుడు రుణమాఫీ కాలేదు. అప్పుడు ₹1,00,000 రుణమాఫీ అయింది, ఇప్పుడు 2,00,000 రుణమాఫీ అయింది. 1,00,000, 2,00,000, 3,00,000 రుణమాఫీ అయింది. కానోళ్లకు గుండు సున్నా, అయినోళ్లకు 3,00,000. కానోనికి అంతే సంగతి. రైతులు చాలామంది బాధపడుతున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వం కొంచెం దృష్టి సారించాలి. రుణమాఫీ కానటువంటి వాళ్ళు, మొండి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ రుణమాఫీ కాక నానా అవస్థలు పడుతున్నారు, బాధపడుతున్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే బాధపడుతున్నారు రుణమాఫీ కాలేదని. ఇంకా ఎలా? ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలే. ఏం చేయమంటారు? రుణమాఫీ కంపల్సరీ ప్రతి ఒక్కరు కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. వారి కోసమన్నా కొంచెం రివ్యూ చేయండి. రుణమాఫీ ఎందుకు కావట్లేదు? ఒక్కటే రేషన్ కార్డుకు 2 లక్షలు అన్నారు. ఒక్కటే రేషన్ కార్డు కూడా రుణమాఫీ కాలేదు. 2 రైతులు 3 రైతులు ఉంటే వాళ్ళు బాధపడుతున్నారు. రుణమాఫీ గురించి రివ్యూ చేసి రైతులను కొంచెం ఆదుకోండి. ఆ మొండి బకాయిలు ఉంటే కూడా వాళ్ళను కూడా విడతల వారీగానన్నా మాఫీ చేయండి, సంతోషిస్తారు. ఇట్లా రుణమాఫీ కాకపోతే ఎలా అండి? రుణమాఫీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పూర్తిగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి. రుణమాఫీ చేస్తే ప్రభుత్వానికి బలం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలంటే ఉడక రుణమాఫీ అంశం చాలా కీలకం. రైతు భరోసా ఉడక చాలా కీలకం. ఈ 2 విషయాలని ప్రజలు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. మిగతా ఏ విషయాల్లో వ్యతిరేకత లేదు. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మంచిగానే చేస్తుంది డబ్బులు లేకున్నా. కానీ ఈ రుణమాఫీ ఒకటి కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుంది. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంటే బాగుంటుంది. కంపల్సరీ ఈ రుణమాఫీ చేసి మొండి బకాయిలన్నీ క్లియర్ చేసి ప్రభుత్వం మళ్ళీ గెలవాలని, ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. స్వయంగా నేనే మాట్లాడిన ప్రజలతో, కొంతమంది మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో సంవత్సరం అయినా సరే రుణమాఫీ అయితే బాగుండును, చేస్తే బాగుంటుంది, చేస్తాడు మా రేవంత్ అన్న అని కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు, ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విషయం మీద మనం ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్ టీం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి రుణమాఫీ గురించి చర్చించడం జరుగుతుంది. ఇంకో 2 విషయాల గురించి కూడా మేము చర్చించడం జరుగుతుంది. మేము వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత వీడియోలో మీ ముందుకొచ్చి అసలు ఎందుకు రుణమాఫీ కావట్లేదు, చేస్తారా చేయరా అన్న అంశం మీద మీ ముందుకు వస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.